వర్త్ వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. అన్ని పూర్తి చేసుకుని సర్వదర్శనం ఎంట్రీ దగ్గరికి అయితే వచ్చేసాం. యాక్చువల్లీ మన దర్శనం అయితే టుమారో అని ఉంది. అయినా మేము అక్కడికి వెళ్ళి ఏదో రిక్వెస్ట్ చేస్తే పంపిస్తారని వెళ్ళాం, కానీ అవ్వలేదు. ఇంకా స్టే చేయడానికి అయితే రూమ్ కోసం అయితే చాలా వరకు వెతికాం, కానీ రూమ్ కూడా దొరకలేదు. ఇంకా ఏం చేయాలో తెలియక మేమైతే కార్ లోనే స్టే చేసాం. ఒక 2 hours స్లీప్ తర్వాత అయితే మేము మళ్ళీ దర్శనం దగ్గరికి వచ్చేసాం. వాళ్ళైతే మమ్మల్ని 5:30కి అయితే లోపలికి వదిలారు. అంతేకాదు ఈరోజు సాటర్డే అవడంతో భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంది. 3 hours క్యూలో నిలబడ్డ తర్వాత అయితే స్వామివారి దర్శనం అయితే జరిగింది. స్వామివారి ప్రసాదం తీసుకొని అయితే బయటకి అయితే వచ్చేసాం. అలా తిరుమల వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. ఇవన్నీ అలా ఉండగా మనకైతే దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. సక్సెస్ఫుల్ గా అయితే స్వామివారి దర్శనం పూర్తి చేసుకుని అందరం అయితే బయటకు వచ్చేసాం. మనమైతే తిరుపతికి రావడం ఫస్ట్ టైం. నైట్ కార్ పార్క్ చేసాం, కానీ ఎగ్జాక్ట్ గా ఎక్కడ పార్క్ చేసాం అనేది గుర్తు రావట్లేదు. ఎలాగోలా కార్ పార్కింగ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. అలా కార్ తీసుకొని అయితే ఇంకా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. మనం తిరుపతికి నైట్ రావడంతో వ్యూని అయితే అంత ఎంజాయ్ చేయలేకపోయాం, కానీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు మాత్రం వ్యూని ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళాం. కానీ ఏ మాట కామాట మామ, మార్నింగ్ టైం వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇలా మన తిరుపతి జర్నీ అయితే కంప్లీట్ అయింది. మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మామ.